కోస్తా జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. క్రమంగా బలపడుతుంది వాయుగుండం. కాకినాడకు ఆగ్నేయంగా 880 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతూ ఉంది. రేపు ఉదయానికి తుఫాన్గా మారనుంది తీవ్ర వాయుగుండం. అయితే ఎల్లుండి ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎల్లుండి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఏపీకి మోంతా తుఫాన్ ముప్పు కనిపిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. కోస్తా జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. 27, 28, 29 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. సో కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అయితే మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో ఏపీలో స్పెషల్ ఆఫీసర్లని నియమించారు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మోంతా తుఫాన్పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీఎం సూచించారు. తెలంగాణ కూడా భారీ వర్ష సూచన ఉంది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, అలాగే నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించారు. మోంతా సైక్లోన్ తో వచ్చే 4 రోజులు కూడా అల్లకల్లోలమే అని చెప్తూ ఉన్నారు. ఏపీ వైపు దూసుకొస్తుంది మోంతా తుఫాన్. స్కూళ్లకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. నేటి నుంచి 4 రోజులు ఏపీకి రెయిన్ టెర్రర్ ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. తర్వాత తీవ్ర వాయుగుండంగా తుఫాన్ బలపడబోతుంది. దీనికి మోంతా తుఫాన్ గా నామకరణం చేసింది ఐఎండీ. ఇక బి అలర్ట్ అంటుంది ఏపీ సర్కార్. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో కూడా స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు. ఇప్పటికీ ఏపీపైకి మోంతా తుఫాన్ దూసుకొస్తున్న వేళ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న వాయుగుండంగా బలపడింది. కాకినాడకు 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఇవాళ తీవ్ర వాయుగుండం రూపాంతరం చెందబోతోంది. సోమవారం తుఫానుగా, మంగళవారం తీవ్ర తుఫాన్గా మారి విరుచుకుపడే అవకాశం ఉంది. ఇక మంగళవారం సాయంత్రానికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాగా మోంతా తుఫాన్ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం చంద్రబాబు నాయుడు అలర్ట్ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో రెడీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో రేపు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ ఇచ్చింది. ఇక అల్లూరి, ఏలూరు, అలాగే ఎన్టీఆర్, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోనూ కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక 28వ తేదీ తీవ్ర తుఫాన్గా మారే సమయానికి ప్రభావం మరింత పెరిగి వాన దంచుకొట్టబోతోంది. మొత్తం 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అల్లూరి, అనకాపల్లి, అలాగే నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. 29వ తేదీన కూడా తుఫాన్ తీవ్రత కొనసాగనుంది. తుఫాన్ ప్రభావంతో గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు ఐఎండీ హెచ్చరికలతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. కోస్తా జిల్లాల కలెక్టర్లందరూ కూడా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి జిల్లా కూడా ఇన్ఛార్జ్ అధికారులను నియమించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని తెలిపారు. దీంతో పాటు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కూడా విద్యుత్, తాగునీటి సరఫరాలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు. అటు తుఫాన్ దృష్ట్యా కాకినాడ కలెక్టర్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సూచనలు కూడా చేశారు. మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశించారు.